ఇక 30 అంశాల అజెండాతో సమావేశమైంది ఏపీ కేబినెట్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. ప్రధానంగా పెట్టుబడులు, పరిశ్రమలు, టూరిజం కి సంబంధించిన అంశాలపై చర్చించారు. కొత్తగా 1,17,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. విశాఖలో 87,520 కోట్లతో రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుంది. ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూటర్స్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. అనంతలో సోలార్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది ఏపీ కేబినెట్. 212.22 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అలాగే ఇరిగేషన్ శాఖకు మెయింటెనెన్స్ కోసం 344.39 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. అరకులో లగ్జరీ రిసార్ట్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు తెలిపింది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ కు కూడా భూమి కేటాయించింది ఏపీ కేబినెట్. అలాగే ఫైనల్ గా ఓర్వకల్లులో రిలయన్స్ FMCG కు 750 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65,000-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, 30 అంశాల అజెండాతో సమావేశమైంది ఏపీ కేబినెట్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? 30 రెగ్యులర్ అంశాలతో పాటు మరొక 6 టేబుల్ అజెండా జాయిన్ అయింది. సో 36 అంశాల ప్రతిపాదనలపైన ఈరోజు కేబినెట్ డిస్కషన్ చేయడం జరిగింది. చాలా కీలకంగా ప్రధానంగా చెప్పుకోవాల్సింది 87,500 కోట్లతో రైడన్ గూగుల్ అనుబంధ సంస్థ అది ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. వాస్తవానికి ఆ సెంటర్ ఏర్పాటు కోసం దేశంలో అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ దాన్ని దక్కించుకోగలిగింది. స్వయంగా నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని ప్రధాని దాన్ని రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా కోరినట్టుగా, రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా ఆదేశించినట్టుగా ముఖ్యమంత్రి స్వయంగా కేబినెట్లో చెప్పడం జరిగింది. సో కేంద్రం జోక్యంతో ఆ ప్రాజెక్టును చేజిక్కించుకున్న నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. 14వ తేదీన ప్రధాని సమక్షంలోనే ఈ MOU జరగబోతుంది. ఒకవేళ ప్రధాని ఆ రోజు బిజీగా ఉండి రాలేకపోతే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ మంత్రి సంయుక్తంగా కలిసి రైడన్ సంస్థతో MOU కుదుర్చుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కేంద్ర సహకారాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈరోజు కేబినెట్లో చాలా కీలకమైన ఉపన్యాసమే ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 87,500 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి రావడం అన్నది అది కేంద్ర సహకారం లేకపోతే సాధించలేం. కానీ రాష్ట్రానికి అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. వాస్తవానికి డేటా వ్యాలీగా ప్రపంచంలోనే వర్జీనియా ఉంది. ప్రస్తుతం ఒకవేళ రైడన్తో పాటు గూగుల్ కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రాథమికంగా అంగీకారం కూడా కుదిరింది. మరొక కొన్ని డేటా సెంటర్లు, అదానీ డేటా సెంటర్తో పాటు మరొక సంస్థ ఉర్సా లాంటివి కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. సో ఇవన్నీ కానీ గ్రౌండ్ అయితే మాత్రం ప్రపంచంలోనే మొత్తం డేటా వ్యాలీగా విశాఖకి పేరు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళాలంటే అందరం సంయుక్తంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అదే సమయంలో చాలా కీలకమైన ప్రాజెక్టులు, దేశంలోని ప్రఖ్యాత సంస్థలుగా చెప్పుకునే ArcelorMittal కావచ్చు, JSW కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక BPCL కావచ్చు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే 70,000 కోట్లతో రామాయంపట్నంలో ఒక పెద్ద రిఫైనరీ సెంటర్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానికి సంబంధించి మరికొన్ని ప్రోత్సాహకాలను అడిగింది. అదే సమయంలో భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అనేక రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి దిగ్గజ సంస్థలకు సంబంధించిన అనేక ప్రతిపాదనలు, పెట్టుబడుల ప్రతిపాదనలను ఈరోజు కేబినెట్ ఆమోదించింది. ఇవన్నీ గ్రౌండ్ అయితే దాదాపుగా 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఇవన్నీ గ్రౌండ్ అయితే 67,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. సో వీటన్నిటిని ఎఫెక్టివ్గా చెప్పాల్సిన నేపథ్యం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం ఈరోజు కేబినెట్లో కనిపించింది. అదే సమయంలో మరొక కీలకమైన అంశం ఈ పెట్టుబడులకు సంబంధించి వచ్చే నేపథ్యంలో జనసేన కేబినెట్లో జోక్యం చేసుకుంటూ, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుంటూ కొన్ని సంస్థలకి ప్రత్యేకంగా నిధులు
ఇచ్చే అంశం మీద కొన్నిటికి ఒక రకంగా ఇస్తున్నారు, మరికొన్నిటికి మరికొన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఎందుకు ఆ వ్యత్యాసం చూపిస్తున్నారు, ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉందంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించడం జరిగింది. అదే సమయంలో దాన్ని కూడా రాటిఫై చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా అట్లా లేకుండా అందరికీ పబ్లిక్ అందరికీ ఎందుకు అంతంత రాయితీలు ఇస్తున్నాం, దానివల్ల ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, ఏ స్థాయిలో ఉపాధి కలుగుతుందో చెప్పాల్సిన అవసరం ఉందంటే కూడా జనసేన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యం కాబట్టి లులు మాల్కు సంబంధించి ప్రస్తావన వచ్చిన నేపథ్యం కూడా కనిపించింది. లులుకు సంబంధించి లీజుకు సంబంధించిన ఫైనలైజేషన్ ఈరోజు కీలకంగా విశాఖపట్నంలో వాళ్ళకి లీజ్ ఫైనల్ చేసే విషయంలో కూడా ప్రస్తావన వచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా కీలకమైన చర్చ జరిగింది. ఎందుకు అత్యధిక ప్రోత్సాహకాలు ఇస్తున్నామో చెప్పాల్సిన నేపథ్యం, ఎందుకంటే అదే సమయంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని లులుని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు తిరిగి మన రాష్ట్రం మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టే నేపథ్యం ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వాళ్ళు అడిగిన ప్రోత్సాహకాలను అందించాల్సిన నేపథ్యం కూడా ఉంది. కానీ ఈ వివరాలన్నీ ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాల్సిన అవసరం ఉందని అంటూ జనసేన కేబినెట్లో చెప్పినట్టుగా మనకి కొంతమంది మంత్రుల నుంచి వచ్చిన సమాచారంగా చాలా స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో ఇతర అనేక రకాల పెట్టుబడులకు సంబంధించిన కొప్పర్తికి సంబంధించి కావచ్చు, ఓరకల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్కి సంబంధించి 5,000 కోట్ల రుణాలు తీసుకునే నేపథ్యం కావచ్చు, లేకపోతే టూరిజానికి సంబంధించి రాజధానిలో మ్యారియట్ కావచ్చు, లేకపోతే దస్పల్లా లాంటి సంస్థలు ఇక్కడ హోటల్ని ఏర్పాటు చేయాలి, హోటల్ నిర్మించడానికి అవసరమైన ప్రతిపాదనలు కావచ్చు. అలాగే మొత్తం రాష్ట్రం మొత్తం మీద అనేక ప్రాంతాల్లో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఆతిథ్య రంగానికి సంబంధించి టూరిజం హోటల్ కట్టడానికి అనేక సంస్థలు, హిల్టన్ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటి ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో కేబినెట్లో మొత్తానికి పెద్ద ఎత్తున పెట్టుబడుల పండుగగానే చెప్పాల్సిన నేపథ్యం. ఎందుకంటే దేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇటీవల కాలంలో వచ్చిన ఒక్క కేబినెట్లో చర్చించిన సందర్భాలు కూడా చాలా తక్కువ. సో ఈ నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో ముఖ్యమంత్రి కూడా చాలా కీలకంగానే మంత్రులకి తాము చేస్తున్న అభివృద్ధిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన మరొకసారి చెప్పినట్టుగా అర్థమవుతుంది.